ఫార్ములా ఈ కార్ రేసులో సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ని విత్డ్రా చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో పిటిషన్ విత్డ్రా చేసుకున్నట్లు కేటీఆర్ తరపున అడ్వకేట్ సుందరం తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కారు రేసులో సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో పిటిషన్ విత్డ్రా చేసుకున్నట్లు కేటీఆర్ తరపున అడ్వకేట్ సుందరం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన అంశంలో అవినీతి జరిగిందనే అంశంపై ఇప్పటికే హైకోర్టు కూడా తన క్యాష్ పిటిషన్ వేసుకున్నారు. కానీ హైకోర్టు తన క్యాష్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా తన క్యాష్ పిటిషన్ వేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగేది. కానీ ఈ రోజు కేటీఆర్ తన క్యాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నట్టు కేటీఆర్ సంబంధించిన అడ్వకేట్ తెలపడం కూడా జరిగింది. ఎందుకంటే మనం చూసాం ఏదైతే హైకోర్టు కూడా సుప్రీంకోర్టుకు తెలియజేసింది, ఏదైతే ప్రాథమిక దశలోనే ఏదైతే విచారణ కొనసాగుతుంది అయితే తమకు తెలియకుండా క్యాష్ పిటిషన్ కొట్టేయకూడదని చెప్పి కూడా సుప్రీంకోర్టు కూడా తెలంగాణ హైకోర్టు కూడా తెలియజేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే రేపు కూడా మళ్ళీ ఒకసారి విచారణకు రావాలని చెప్పి కూడా కేటీఆర్ కి ఈడీ ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు అటెండ్ అయ్యారు, మళ్ళీ రేపు కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో తమ అభిప్రాయం లేకుండా క్యాష్ పిటిషన్ కొట్టేదన్న నేపథ్యంలో ఏదైతే విచారణ కూడా ప్రాథమిక దశలోనే ఉందన్న సుప్రీంకోర్టు తెలిపిన నేపథ్యంలో క్యాష్ పిటిషన్ కొట్టేయడం అంత తొందరగా కుదరదు, తొందరగా కేసు తీసుకోవడం కూడా కుదరదు అని చెప్పిన నేపథ్యంలోనే కేటీఆర్ ఏదైతే తన వేసినటువంటి క్యాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకున్నట్టు మాకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ ఫార్ములా కేసు రేసులో ఆ టైంలో ఎన్నికల నేపథ్యంలోనే ఏదైతే దానికి సంబంధించినటువంటి నిబంధనలు ఏవి కూడా ఫాలో కాక ఇవ్వాల్సి వచ్చిందనే ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే అలా చేయాల్సి వచ్చిందని తప్ప కావాలని కాదు అనే ఒక అంశాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీసుకొస్తున్నారు. సో ఎలాగో ఈడీకి సంబంధించినటువంటి విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్ ని కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఏదైతే క్వాష్ పిటిషన్ ఇంత తొందరగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రాథమిక దశలోనే విచారణ కొనసాగుతుంది కాబట్టి అని సుప్రీంకోర్టు అభిప్రాయం ఉన్న నేపథ్యంలోనే క్వాష్ పిటిషన్ కొట్టేసినట్టుగా మనము అనుకోవచ్చు. Right, thanks for the updates, Azim. రైట్, ఇక ఈ కార్ రేస్ కేసుకి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్వాష్ పిటిషన్ని ఉపసంహరించుకున్నారు కేటీఆర్. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. జమీమా, ఏదైతే ఈ కార్ రేసు వ్యవహారంలో ఇప్పటికే ఇటు ఏసీబీ అధికారులు అటు ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ముగ్గురు పేరు మీద ఇప్పటికే కేసు నమోదు చేశారు. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, అదేవిధంగా A3 గా బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురితో ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే మరోవైపు ఈడీ కూడా ఏదైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాని మీద ఈడీ అధికారులు కూడా తీసుకుని దాని మీద కూడా విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా దీంట్లో ఏసీబీ అధికారులు ఇప్పటికే A2, A3 తో పాటు A1 ఉన్నటువంటి కేటీఆర్ ను కూడా విచారించింది. అయితే ఎప్పుడైతే కేటీఆర్ మొన్న విచారణకు వెళ్లాల్సి కంటే ముందు
ఏదైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఆ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని చెప్పేసి ఎంత ఇప్పటికే దీని మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ తప్పుడు కేసు తప్పేం లేదు అని చెప్పేసి నేపథ్యంలోనే ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు ఏదైతే ఏసీబీ అధికారులు నమోదు చేశారో దాన్ని ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని చెప్పేసి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన హైకోర్టు ఏదైతే ఏసీబీ అధికారులు విచారణ చేయముందుకి పిటిషన్ ఎప్పుడే దీంట్లో జోక్యం చేసుకోలేము, దీన్ని కొట్టివేయమంటూ కొట్టివేస్తామని జోక్యం చేసుకోలేని తరుణంలో కొట్టివేస్తామని ఆ విషయంలో కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే కంపల్సరిగా ఏసీబీ అధికారుల ముందు కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యం ఉన్నందున ఈ లోపే సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేశారు. ఏదైతే ఏసీబీ అధికారులు పెట్టి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఆశ్రయించిన నేపథ్యంలో లంచ్ మోషన్ పిటిషన్ వేసి ఇప్పటికిప్పుడు విచారణ చేయలేము, ఇవాళ విచారణ 15వ తేదీన విచారణ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. ఇవాళ సుప్రీంకోర్టు బెంచ్ ఈ అంశం మీద విచారణ మొదలు పెట్టే అవకాశం నేపథ్యంలోనే ఆల్రెడీ కేటీఆర్ ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరైన నేపథ్యంలోనే ఇవాళ విత్డ్రా చేసుకుంటే మనకు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుని డిస్మిస్ చేసినట్టు కూడా మరో సమాచారంగా తెలుస్తుంది. అంటే మొత్తానికి ఈ కార్యస్ వ్యవహారంలో ఏదైతే కేటీఆర్ ఏసీబీ అధికారులు పెట్టిన కేసును ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆశ్రయించిన కానీ అప్పటికప్పుడు జోక్యం చేసుకున్న నేపథ్యంలోనూ తప్పని పరిస్థితుల్లో ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సుమారు 6 గంటల పైగా ఏసీబీ అధికారులు ఆయన విచారించిన నేపథ్యంలోనే ఇవాళ సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కేటీఆర్ తరఫు న్యాయవాదులు విత్డ్రా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్.